హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ టీచింగ్ టిప్ సిరీస్లో భాగంగా డే 9లో మన టాపిక్ హౌ టు ఎంకరేజ్ యాక్టివ్ లిజనింగ్ ఇన్ లిటిల్ లెర్నర్స్. జనరల్గా లిజనింగ్కి యాక్టివ్ లిజన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. లిజనింగ్ అంటే జస్ట్ వినడం. మనం ఎలా అయితే న్యూస్ ఛానల్లో న్యూస్ని వింటామో అలా. యాక్టివ్ లిజనింగ్ అనేసరికి మనం చెప్పే కంటెంట్ని తెలుసుకోవడానికి వినడం, అంటే ఇంట్రెస్టింగ్గా వినడం. సో ఇలాంటి యాక్టివ్ లిజనింగ్ స్టేట్లోకి పిల్లల్ని ఎలా తీసుకురావాలనే దానికి మనం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. జనరల్గా క్లాస్కి మనం ఎంటర్ అయ్యేసరికి పిల్లలు రకరకాల పనుల్లో ఉంటారు. అలాంటి పిల్లల్ని చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం తిప్పుకోవడం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ మీ అని కానీ, లిజన్ టు మీ అని కానీ, ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా పిల్లల్ని మన వైపు చూసేలా చేయొచ్చు. తద్వారా మనం లెసన్ని స్టార్ట్ చేయొచ్చు. మరీ చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న రైమ్స్ కానీ ఇలాంటివి చెప్పడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లిసన్ మీ క్లాప్ వన్స్, ఇఫ్ యూ లిసన్ మీ క్లాప్ ట్వైస్. సో ఇలా క్లాప్ చేయించడం ద్వారా వాళ్ళని యాక్టివ్ స్టేట్కి తీసుకురావచ్చు. అలాగే ఏవైనా మీరు లెసన్స్ చెప్తున్నప్పుడు కానీ వాళ్ళు ఎంగేజ్డ్గా ఉండేటట్టు చూడాలంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. మీరు ఒకసారి చెప్పిన సెంటెన్స్ని కానీ రైమ్ని కానీ మళ్ళీ తిరిగి చెప్పమనడం కానీ, ఆ స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ పేర్లు అడగడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా పిల్లల్ని మీరు యాక్టివ్ స్టేట్లో ఉంచొచ్చు. దాంతోపాటుగా మీరు యూజ్ చేసే విజువల్ ఎయిడ్స్. గత లాస్ట్ రోజు కూడా మనం ఇదే మాట్లాడుకున్నాం విజువల్ ఎయిడ్స్ గురించి. ఆ విజువల్ ఎయిడ్స్ని యూజ్ చేయడం ద్వారా కూడా మీరు పిల్లల్ని యాక్టివ్ లిజనింగ్ స్టేట్లో ఉంచొచ్చు. సో ఇది మీరు యాక్టివ్ లిజనింగ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దానికి సంబంధించిన చిన్న టిప్ అనమాట. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. రేపటి నుంచి మన టీచింగ్ సిరీస్లో ఒక చిన్న మార్పు. ఇవి షార్ట్స్ రూపంలో కాకుండా నేను లాంగ్ లెంత్ వీడియోస్ రూపంలో చేయబోతున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, డైరెక్ట్గా లాంగ్ వీడియోస్ ద్వారా కూడా మన కంటెంట్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.